29వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు సింగనమల పోయి ఎంత హేళనగా చేసినాయంటే ఒక్క డ్రైవర్కి టిప్పర్ డ్రైవర్కి ఆయన చేతులు చూపించి టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చినాడు అనే విధంగా ఆయన హేళన చేసినాడు. అందుకోసం మా జగనన్న టిప్పర్ డ్రైవర్కి ఇస్తాడు, ఉపాధి హామీలకి ఇస్తాడు. నేను రైతు కుటుంబంకి నాకు ఇచ్చినాడు. మా జగనన్న అంత బీదోళ్ళకే జగనన్న టికెట్లు ఇస్తుంటే మన గత 19లో చూసినాము. నందిగాం సురేష్ ఆయన ఎంత అంటే మామూలు ఒక కార్యకర్త ఆయన, కానీ అలాంటి వాళ్ళకి జగనన్న ఈరోజు ఆయన వచ్చిన తర్వాతే చిన్న స్థాయి కార్యకర్త స్థాయిలకు కానీ ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీల టికెట్లు ఇస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చూస్తున్నాం, ఎవరు పెత్తందారులు అయితే ఎవరు 100 కోట్లుంటే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. మేము చెప్పినక్కర్లేదు, ప్రజలకు అంతా తెలుసు. ఎవరు డబ్బు ఉంటే వాళ్ళకే, డబ్బు లేకుంటే వాళ్ళకి టికెట్ లేదనే విధంగా మనం చూసినాం. మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నాడు మన గుమ్మనూరు జయరాం గారు. ఆయన 100 కోట్లు సంపాదించినాడు కాబట్టి ఈరోజు ఆయనకి గుంటకల్లు టికెట్లు ఇచ్చినాడు. అందుకోసం మా జగనన్న సామాన్యమైన కార్యకర్తలకే టికెట్లు ఇచ్చి ఈరోజు పదవులు ఇచ్చి ఎమ్మెల్యే స్థాయికి, ఎంపీ స్థాయికి, ఎమ్మెల్సీ స్థాయికి తీసుకుపోయే విధంగా మన జగనన్న చేస్తుంటే ఆయనేమో పెత్తందారులకి ఎవరు డబ్బుంటే ఎవరు 1000 కోట్ల నెలకే డబ్బులు ఇస్తూ ఆ టికెట్లు పదవులు ఇస్తూ వాళ్ళతో డబ్బులు దండుకొని ఈరోజు పదవులు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అలాంటి మా జగనన్న కేవలం కార్యకర్తలకే ఇచ్చి ఈరోజు నా విషయానికి వస్తే నేను ఒక సామాన్య కార్యకర్తనే. మా చిప్గిరి మండలంలో అందరూ మండల ప్రజలకి అందరూ తెలుసు. సామాన్య కార్యకర్తకి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టి ఈరోజు ఆశీర్వదించండి ఆలూరు ప్రజలు అనే విధంగా ఈరోజు నాకు ఇచ్చిన దానికి ఎంతో గర్వపడుతున్నాము. అలాంటి వాళ్ళని ఆయన మన చంద్రబాబు నాయుడు గారు హేళన చేస్తూ మన 29వ తారీఖు మా టిప్పర్ డ్రైవర్కి తమ్ముళ్ళు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినాడు చూడని చెప్పి అనే హేళన చేసినారు. అది చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ఎవరైతేనేమి ఆయన ధనమున్నోళ్ళకే నమ్ముకున్నాడు. మనంతా కలిసి ఏకమై చంద్రబాబు నాయుడు పార్టీని పునాదులకి లేకుండా చేసే విధంగా మే 13వ తారీఖు అందరూ కలిసి కట్టగా మన బీసీ కులాలంతా, ఎస్సీ కులాలంతా కలిసి కట్టగా ఈరోజు మనకి హేళన చేసిన వాడిని మనకి మొన్ననే పోయినసారి చూసినాం. రజకుల్ని అయితేనేమి వాళ్ళకి తోకలు కత్తిరిస్తామనే విధంగా చేసినాడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వాళ్ళకి నా జగనన్న పదవులు ఇచ్చి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన ఘనత మన జగనన్నకి ఉంది. ఇట్లా చంద్రబాబు నాయుడిని ఓటుతో తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఎందుకంటే ఓటే ఆయుధం. ఆ ఆయుధంతోనే టీడీపీ పార్టీ భూస్థాపితం చేయాలని మన ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి అందరికి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన బీసీలు అంటారు కానీ బీసీలకి ఇచ్చింది ఏదీ లేదు.